చాలా బాగుంది. వీళ్ళ గ్రీన్ కలర్ చెట్లు చేయాలంగా ఉంది. ఎంత బ్లూ కలర్ చూడండి ఇంకా చేయాలంగా ఉంది. జిహెచ్ఎంసీ సేమ్ జిహెచ్ఎంసీ లానే ఉంటారు వీళ్ళు అయితే. మన కొంచెం బెటర్ లేదు. యా మేము గ్రీన్ అండ్ బ్లూ చిచి వైట్ ఆర్ సో బ్యూటిఫుల్. రాజేష్వారా ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. Yes. May I ask you a question? Okay. What's your name? My name is Nikita. Not Nikita, it's man. My name is Maya. Enjoy. DJ Hari. Enjoy. इधर हम लोग तो बचपन से गाँव ही है. మేము దూద్ సాగర్ వెళ్లే రూట్ లో అంకుల్ ఆంటీ ఇంటి బయట కూర్చొని ఒక టేబుల్ పైన చిప్స్ చెకోడీలు అమ్ముతున్నారు అన్నమాట. మేము వాళ్ళతో కొంచెం మాట్లాడి వాళ్ళ ఇల్లు కూడా చూసాం. మన మధుగాడు ఏదో వాళ్ళని అన్నట్టు మొత్తం ఇల్లంతా తిరిగి వాళ్ళ ఇంటిని వీడు హోమ్ టూర్ చేసిండు. కుత్తే ఆప్కా కుత్తే పేరేం పెట్టినావు? ఓకే ఇదేం రూమ్? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు సార్ మీరు? కిచెన్ ఇది కిచెనా? ఓకే. ఇది హాల్. ఇది షోరూమ్. ఇది స్టోర్ రూమా? ఏం స్టోర్ చేసుకోలే మరి? వావ్. ఓకే ఓకే. ఇంకేమున్నాయి? मालूम है. स्पेयर किचन अंदर बाथरूम है, 2 बाथरूम. ओके. ये पूरा जा रहे ये वाटर हीटर. वो आपका बिल्ली. हाँ किधर? पूरा हाँ आपका ही पूरा घर. ఫస్ట్ తెలుగులో మాట్లాడరా. తీసుకురా పైసలు 10 లక్షలకు అమ్మేస్తాం. 10 లక్షలకు అమ్ముతావా? और आपका नाम? नंदा. 100 रुपये. हाँ ये दे देंगे पैसे. మాకేం అవసరం లేకపోయినా వాళ్ళ దగ్గర కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం. కొంచెంసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్ ని చూస్తూ అటు ఇటు తిరుగుకుంటూ ఫైనల్ గా అయితే మేము మా ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేసినాం. ఇక మొదలెడదామా? మధు స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇక ఏం తెలుసా ఇది? ఏడికి వచ్చాం అనుకుంటున్నాం? ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ రా. నా ఇల్లు దగ్గర చెప్పు మనం ఇప్పుడు ఏడికి పోతున్నాం ఏంటిదని చెప్పురా. ఏం పేరు మనం పోయేది? దిస్ ఇస్ ఫ్రెష్. మనం పోయే పేరు మనం పోయేది ఏంటిది? పోయే పేరు దూద్ సాగర్. जो इतने मजा गाइड ब्रो. हाय बोलो भाई. अभिषेक ఇక అందరూ ఎట్లా నిలబడరు ఇప్పుడు వెయిట్ చేస్తుంది. గైడా ఈ రోడ్ చూడరు ఎట్లుందేమో ఒకటి. మాకైతే కారిపోతుంది ఎక్కడికక్కడ. స్టార్ట్ ఒక్క 5 నిమిషాలు కూడా కాలే అప్పుడే ఎక్కడికక్కడ తడిసిపోతుంది. సరే తొందరగా. ఘోరంగా వర్షం. ఏంది ఫారెస్ట్ పేరు? ఏం పేరు? ఏం ఫారెస్ట్ ఇది? ఇదంతా నల్లమల ఫారెస్ట్. ఇదంతా నల్లమల ఫారెస్ట్. ఏం ఫారెస్ట్? గోవాలో ఫారెస్ట్. యు ఆర్ ఎ ట్రావెల్ గైడ్ రైట్? గౌతమ్ టెంపుల్. ఓకే. జూమ్ ఇన్. He is the second tourist guy, right? ఇదేంట్రా ఆ సినిమాలో ఉంటాడు చూడు, ఎవడాడు? క్రిష్ సినిమా ఫస్ట్ క్రిష్ ఏంటిది అది? జాదులానే ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు చూసిందంతా బేసిక్ ట్రెక్ అనమాట. అంతుంది ముసల పండుగ అన్నట్టు యాక్చువల్ ట్రెక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి ఒక్కొక్కడికి చుక్కలు కనిపిస్తున్నాయి. వస్తారా? తోడుగా ఉందా? వస్తారా? రండి విందాం.
చెప్పే రాయగా జిబ్బీజే కొంచెం ముందుకు వెళ్ళగానే మా గైడ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కలిసిండు. అతను ఏమంటున్నాడు అంటే ముందు కొంచెం వాటర్ ఫ్లో ఎక్కుంది, మీకు ఓకే అయితేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే రిటర్న్ అవుతా అంటే రిటర్న్ అవ్వండి అన్నాడు. ఆల్రెడీ స్టార్ట్ అయినాక మళ్ళీ రిటర్న్ ఏంటి అవ్వడం అని చెప్పి ఏదైతే అవుతుంది అని చెప్పి అందరం తెగించేసి ముందుకు వెళ్ళిపోయినాం. కాకపోతే ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎలా ఉందో సిచ్యువేషన్ అని. చూడండి మీరే. కొంచెం ముందుకెళ్ళగానే మన గైడ్ అన్నకు ఒక పాము కనిపించింది. దాని పైకి లేపి మరీ చూపిస్తుండు, ఇగో ఇట్లుంది పాము అని చెప్పి. దాన్ని చూడగానే సాం చచ్చిపోయాం అందరం. ఆ పామును ఎప్పుడైతే వాడు దూరంగా వదిలేసిండో అప్పటి నుంచి కొంచెం మాకు రిలీఫ్ ఫీలింగ్ అనేది వచ్చింది. అప్పటిదాకా టెన్షన్ ఉంది. మేము ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వర్షం ఫ్లో పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదు. ఎక్కడ చూసినా వాటర్ వాటర్ వాటర్. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క కవచం. అట్లా చెల్లవరే అనుకుంటే వెళ్ళిపోతున్న కొద్దీ నా షూ లోపలికి వాటర్ ఎప్పుడు పోయినాయో తెలియదు. ఆ వాటర్తో పాటు రాళ్ళు కూడా. ప్రశాంతంగా పక్కకు కూర్చొని రాళ్ళు తీసుకుంటుంటే ఒక సైడ్ నుంచి వర్షం పడుతుంది, ఒక సైడ్ ఏమో ఇలా రాళ్ళతో నన్ను కొడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? చాతాగాని కొడుకులు, ఇలాంటి కొడుకులని. మన మధుగానికి అర్జెంట్ అయితే అటు పక్కకు పోయి పని కానించి వచ్చిండు. అందమైన జీవితం అందుకుంటే ఓవరం, లోకమంతా ఆనందాలు నిండేలాగా నేర్చేస్తాను. నిన్న నేను కలనులే, నేడు నేను నిజములే. ఓకే మస్తు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ముందు పైనగా మాట్లాడుకున్నాం దీని గురించి. ఎవరు మీ మామ? అక్కడ ఉంది, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. మన గైడ్ అక్కడ ఉన్నాడు ఊరికోసం. హాయ్ అమీర్ బ్రో. తీసుకోవచ్చు. వావ్, ఎంత పెద్దగా కనిపెట్టావు నువ్వు. ఇట్లా ఇలా అయిపోతుంటాయి అప్పుడప్పుడు ఉంటాయి. షేట్ మ్యాన్, నాలుగు నడుస్తే ఇలా అయితే చూపిరా ఎరిగినవారా? మొత్తం హ్యాండ్సమ్ హంక్. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ నీ అభిప్రాయం చూసారా? అంతా మొత్తం అడవిలాగా. ఆడ చూడండి, అక్కడ మొత్తం లైక్ చెట్లు లేవు. ఇక్కడికి వచ్చి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం అనుకున్నాం, కానీ వాడు ఆప్ జావా ఇజ్జత్ పోయింది. వచ్చేస్తున్నాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? It's like so it's like kappa making sound. కడుక్కలే కదా మీరు ఉండే కదా రా. అయ్యో కింద ఉన్నాయి రా, కడుక్కో. స్మెల్ బాగుంటుంది. కాదు వాడు ఆడగలదు చూస్తుంటే మీరు ఈయన కడదు అని చెప్తారు. అంతా అంటుకోదా? కాదు రా, ఇప్పుడు అంతా ప్యాంటుకి గింటికి కాళ్ళకి అంతా అంటుకొని నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను.
బాబాడుకో రారా బాబా నీళ్ళు మాత్రం రావట్లేదు. ఇంకో 4 కిలోమీటర్లు పోతే వస్తుంది. फोटो गिटा चलता नहीं ब्रिज के ऊपर जाने का है ना, मैं उधर रुकेगा, आपको बोलता है उधर जाके वो खाली रिक्वेस्ट करने का 2 मिनट जाके देखना आया करके, नहीं तो वो बाद में बोलेगा उसका नंबर दे दो ये గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందండి. తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? ఫైనలీ అక్కడ కనిపిస్తుంది లాస్ట్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. వచ్చేసాం. ఆ బోర్డు చూడగానే వాటర్ ఫాల్ వచ్చేసింది అనుకున్నారు కదా, మీరు అక్కడే పప్పులో కాలేసారు. అంటే మేము కూడా అక్కడే పప్పులో కాలేసాం అనుకోండి. ఏమైందో చూడండి. దేవుడు కనిపిస్తున్నాడు ఒక్కొక్క దగ్గర. అదో ఎలా వచ్చావురా? అమ్మా ఏం అడ్వెంచర్ రా బాబు ఇది. కొండలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు, పాములు, నదులు, సముద్రం కాదులే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నెక్స్ట్ వచ్చే వాటర్ ఫ్లో చూడండి ఎంత ఉందో. అందులో మేము ఒక్కొక్కరం చేతులు పట్టుకుని ఎట్లెళ్ళాం చూడండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అమ్మా ట్రెక్కింగ్ అనుకున్నాం కానీ ఎక్కడికెక్కడ తడిసిపోతున్నాయి మాకు. అమ్మా పొద్దున 8:30కి అలా స్టార్ట్ అయినాం. 8:39 ఒక్కటి అవుతుంది, ఇంకా రీచ్ కాలే మేము. ఏడ పాములు వస్తాయి తెలియదు, ఏడ ఏం వస్తాయి తెలియదు, కానీ పోతున్నాం. మామూలు రోడ్లు కాదు ఇది. అవి వాళ్ళు చూడు మెల్లగా పండుగ ఎంజాయ్. చూడండి పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి. లాస్ట్ ఏడ రీచ్డ్ ఇంకా. వాట్ ఈస్ దిస్ ప్లేస్? దూర్బా ఏంట్రా? దూర్బా అక్క, హౌ డు యూ ఫీల్? హంగ్రీ? మార్నింగ్ ఒక చాయ్ ఇంకా ఒక బ్రెడ్ ముక్క తిని స్టార్ట్ అయినాం. మనం మధ్యలో ఇంకా ఇప్పటి నుండి యాక్చువల్ విజువల్ స్టార్ట్ అయింది. అసలు ఆ ప్లేసెస్ నేను చెప్పాను కానీ మీరే చూడండి. బాబా ఏమన్నా. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. మీకు సర్ప్రైజ్. అట్లా ఇట్లా చేసి అలా వచ్చేసాం ఇక్కడికి. నానా అత్తబడి ఇచ్చాడు. ఏముంది చూస్తారా? ఆ ఫోర్స్ చూడండి ఒకసారి.
అక్కడున్న విజువల్స్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్. మేమైతే ఇష్టం ఉన్నది దర్శనం. सबको छोड़